ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రజతోత్సవ సభ జరగబోతా ఉంది. సో ఈ రజతోత్సవ సభ భారీ స్థాయిగా నిర్వహించాలనేది ఆ పార్టీ చాలా రోజుల నుంచి కష్టపడతా ఉంది. అనేక రకాలుగా శాతనైనంత దానికంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ప్రచారాన్ని నిర్వహించి ఆ సభను నిర్వహించాలనుకుంటుంది. అయితే ఈ సభకు బీసీలకు ఎలాంటి సంబంధం ఉంది, ఈ సభకు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సంబంధం ఉంది, సో ఈ సభకు ఎవరు ఆ సభలో భర్తీ కావాలి, ఎవరు ఆ సభలో కుర్చీలలో కూర్చోవాలి కింద అని ప్రశ్న వేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ను 23% తగ్గించినందుకు బీసీలు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టాలనా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. బీసీలకు అత్యంత అన్యాయం చేసినటువంటి పార్టీలలో భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ తెచ్చి బీసీల నోట్లో మన్నుపోసింది. ఇంకోవైపు కేసీఆర్ 10% బీసీల రిజర్వేషన్ను తగ్గించేసిండు. బీసీల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ పార్టీ రజతోత్సవం జరుగుతూ ఉంది. సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలను నిట్ట నిలువునా ముంచినటువంటి పార్టీల జాబితాలోకి ఎక్కింది. మరి బీసీ ప్రజలు కూడా ఇవాళ మనం అందరం పోతా ఉన్నాం, బాపు గులాబీ జెండా అని పోతా ఉన్నాం కదా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నీ శ్రమను వాళ్ళ కోసం ఖర్చు పెట్టినంతసేపు వాళ్ళే రాజులై కూర్చుంటారు. ఇవాళ ఆ లైన్ అంతే. భారతీయ జనతా పార్టీ అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీల రిజర్వేషన్ కొంప ముంచి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇయ్యనని చెప్పి కూర్చుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 42% నాటకం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా అందరూ ఇప్పుడు ఇలా సభలు భర్తీ చేసుకోవడం కోసం బీసీలు కావాలి. ఇప్పుడు ఊర్లు కదలాలి వీళ్ళ కోసం. ఇలా పండుగలు, ఇలా ఉత్సవాలు. ఇది కేసీఆర్ గారి ఇంట్లో దావత్. ఇది ఎలకతుర్తి కాడ జరిగేటువంటి కార్యక్రమం అంటే కేసీఆర్ గారి ఇంట్లో దావత్ జరుగుతూ ఉంది. ఆ దావత్కు ఎట్లాగో మనం పోతూ ఉంటాం కదా, ఊర్లో పొంటి చుట్టాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు పోతూ ఉంటే పోయి భోజనానికి రమ్మని పిలిచిపోతారుగా, ఆ కార్యక్రమం అన్నట్టు. అంతే, అంతకు మిక్కిలు ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% ఇది ఇస్తదా సస్తదా అనేటువంటి ఆ కత్యాల మీద వేలాడుతూ ఉంది. ఇచ్చే ఇష్టమైతే రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ ముగ్గురు పార్టీలోళ్ళు బీసీలని నిండా ముంచినటువంటి బాపతే. ఓసారేమో హుసేన్ సాగర్లో ముంచుతారు, ఓసారి మూసీలో ముంచుతారు, ఓసారి ఉస్మాన్ సాగర్లో ముంచుతారు. ముంచుడు మాత్రం సేమ్, కాకపోతే వివిధ కుంటలలో ముంచుకుంటూ వస్తారు అన్నట్టు అంతే. ఇది బీఆర్ఎస్ పార్టీ కథ. ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో చూసి తర్వాత దాని మీద నేను కూడా స్పందిస్తాను.